శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అంటే అక్టోబర్ మాసంలో అనాలోచిత పనులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరో చెప్పారని ఏదో చేశారని వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు విని మీ సొంత ఆలోచన లేకుండా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానివల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అనారోగ్యం ఏర్పడుతూ ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభం అధికంగా ఉన్నప్పటికీ దానికంటే మించినటువంటి యొక్క ఖర్చులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చేసే పనులందు కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహంలో బంధుమిత్రులతో హడావుడిగా ఉండడం వల్ల కొన్ని శుభ కార్యక్రమాలు చేయడం వల్ల కొంత డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. స్తోమతను మించి మీరు ఏ పనులు చేయకూడదు, ఎవరికి హామీ ఇవ్వకూడదు. ఎవరైనా డబ్బు అడిగారనుకోండి, నాకు ₹1,00,000 కావాలని అడిగారనుకోండి, మీకు ఆ స్తోమత లేదు, కానీ ఇస్తానులే అని చెప్పి మాట ఇవ్వద్దు. ఎంత దగ్గరి వాడైనా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే మీకు ఆ స్తోమత లేదు కాబట్టి, ₹1,00,000 ఇచ్చేటువంటి ఒక స్తోమత మీకు లేదు కాబట్టి దాన్ని ఇచ్చి మాట పోగొట్టుకోవడము, దాని గురించి మీరు రుణం చేయడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరికి మీ శక్తికి మించి హామీలు ఎవరికి కూడా ఇవ్వకుండా తగు జాగ్రత్త పడండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, గమ్యస్థానం ఏది అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ప్రయాణాలు మాత్రం చేస్తూనే ఉంటారు. దానివల్ల ధన వ్యయం జరుగుతుంది. చేసే కార్యాలలో విఘ్నం కలుగుతుంది. ఇక్కడ కార్యక్రమం పెట్టుకొని మీరు దేశాలు తిరుగుతూ ఉంటే ఇక్కడ చేసేటువంటి ఒక పనివారు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కార్య విఘ్నం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ధన నష్టం ఏర్పడుతుంది. ఒకరి చేత మోసపోవడం కూడా జరుగుతూ ఉంది. అనారోగ్యము కలగడానికి ఆస్కారం ఉంది. అధిక ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. మీ శక్తికి మించి ప్రయాణాలు చేయకుండా మీ శక్తిని అనుసరించి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది కర్కాటక రాశి వారు ఈ నెలలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే విశేష భయము, అనేకమైన ఒక భయంతో ఉంటారు. ఎప్పుడు ఎవరో వచ్చి కొడుతున్నారు, చేస్తున్నారు అనేటువంటి ఒక విషయంలో మీరుంటారు. అలాంటి భయాన్ని దగ్గరికి రానివ్వకండి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. మనసులో భయం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినా కోపం తొందరగా వస్తుంది. దానివల్ల మీరు ఒక మాట అనడము, దాంతో వారొక మాట అనడము, అది పోట్లాడకు సిద్ధమై విరోధాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. అధిక శ్రమ పడతారు. కాదని వద్దు అనుకున్న దాన్ని వదిలిపెట్టిన దాన్ని ఎలాగా సాధిస్తాను అనేటువంటి ఒక ఉద్దేశం చేత చాలా శ్రమ పడతారు. కానీ అది ఫలితం రాకుండా పోతుంది. మనోవ్యాకులత పెరిగిపోతుంది. మీరు ఎంత కష్టపడ్డా కానీ మనస్సు నిలకడగా లేకపోవడం వల్ల, కార్యం మీద మనసు పెట్టకపోవడం వల్ల ఆ కార్యం విఫలమై దానికి పెట్టినటువంటి ఒక ధనము నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారము వృత్తిలో చిక్కులు వస్తాయి. మీరు చేసేటువంటి ఒక వృత్తి ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, మీ సొంత వృత్తే కావచ్చు, ఏదైనా కానీ ఆ వృత్తిలో కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది కర్కాటక రాశి వారికి మూడవ వారంలో. దానివల్ల ఆ వృత్తిలో చిక్కులు రావడం వల్ల గౌరవహాని, అంటే 10 మందిలో మాట పోవడము, దానివల్ల 10 మంది చేత తిట్లు తినడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల చేత మెమోలు తీసుకోవడము, చీవాట్లు పడడము అనేటువంటిది జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఎప్పుడు చంచల బుద్ధి, ఒక పని చేయడానికి ఆ మనస్సు నిలకడగా లేకపోవడం వల్ల ఒక పని చేయడానికి ఇంకో పని చేసి దానివల్ల అధికారుల చేత చీవాట్లు పడడము, మెమోలు అందుకోవడము, ఒక్కోసారి ఉద్యోగంలో భంగం కూడా ఏర్పడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే యత్నకార్య భంగము. ఏ కార్యక్రమం చేపట్టినా అది ఏదో ఒక విధంగా మనశ్శాంతి లేకుండా కార్యక్రమం కుంటుపడుతుంది. వృధా కలహాలు, మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారికి మీ మాట తప్పుగా అనిపించి దానివల్ల కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని ఆపదలు కూడా రావచ్చు. అనుకోని సంఘటనలు కూడా కొన్ని జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. మీకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మనోధైర్యాన్ని మించినటువంటి ఒక ధైర్యం ప్రపంచంలో ఇంకోటి లేదు విశ్వంలో. కాబట్టి మనోధైర్యాన్ని చెడిపోకుండా
ప్రయత్నాలు చేయడం అనేటువంటిది మీ యొక్క ఇది. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా తొలగాలి అంటే లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి గురువుగారు, అన్నీ ఏవేవో చెప్తున్నారు, మాకు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అంటే, ఇవాళ ప్రతిదీ ప్రింటింగ్ ఉంది, ప్రతిదీ పుస్తకం దొరుకుతుంది. లేదా స్తోత్రనిధి అనేటువంటి ఒక యాప్ మీ ఫోన్లో ఫీడ్ చేసుకున్నట్టయితే అందులో వెతుక్కుంటే ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ప్రతిదీ దొరుకుతుంది. కాబట్టి లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక చేసిన ప్రతిరోజు ఒకసారి చదివినట్టయితే మీకు ఆ భగవంతుడు అన్ని విధాల ఆ నరసింహస్వామి యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.